సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. యూరియా కోసం పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు వరుసలో పెట్టి పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. అయినా యూరియా దొరకడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా బస్తాల కోసం వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నామంటూ రైతులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అటు కాలం కలిసిరాక ఇటు ప్రభుత్వం కనికరించక అరిగోస పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానలు పడక మొలకెత్తిన పంటలు ఒకవైపు ఎండిపోతుండగా అదనుకు వేయాల్సిన యూరియా దొరక్క ఇబ్బందులకు గురవుతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటలకు నీరు పెట్టాలో, ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. అన్నీ వదిలేసి పొద్దంతా సహకార సంఘం కార్యాలయంలో నిల్చున్నా కూడా 2 బస్తాల యూరియానే ఇస్తున్నారని రైతాంగం నిరాశ చెందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, యూరియా కోసం రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తున్నాం. 10 ఏళ్ల క్రితం ఇలాంటి క్యూ లైన్లు, పాస్ పుస్తకాలు అవన్నీ పెట్టడం క్యూ లైన్లలో చూసాం. మళ్ళీ యూరియా కోసం ఇన్ని కష్టాలు ఇప్పుడే చూస్తున్నాం. సీఎం సొంత జిల్లాలోని అన్నదాతల పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల రైతుల పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రంలో సిచ్యుయేషన్ ఎలా ఉంది? సునీత, నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఓవైపు వ్యవసాయ పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో యూరియా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ విధంగా అధికారులు సప్లై చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చుట్టూ తిరిగినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఆధార్ కార్డులు, వారి వెంట తెచ్చుకున్నటువంటి పాస్బుక్లను వరుసలో పెట్టి అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో మనం ఎప్పుడు చూడనటువంటి విధంగా రైతులు క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యూరియా కోసం పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. సీఎం సొంత జిల్లాలో కూడా యూరియాను డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వందలాది మంది రైతులు అక్కడికి వచ్చి నిల్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారి చేతిలో ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాస్బుక్లను అక్కడ నేలపై వరుసగా పెట్టినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో కూడా మనం ఎప్పుడు కూడా ఇటువంటి దృశ్యాలను చూడలేదు. ఓవైపు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అది మంత్రి నియోజకవర్గం వాకిటి శ్రీహరి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఆయన మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆయన ఎటువంటి శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో యూరియా డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తూ ఉన్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చోలేక తమ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులను అన్ని కూడా నేలపై పెట్టినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాము. మరోవైపు మిర్జిల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మిర్జిల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కూడా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయ పనులు ప్రారంభమైన తర్వాత రైతులకు యూరియా డిమాండ్ అధికంగా ఉంటుందని తెలిసి కూడా అధికారులు ముందు ప్రణాళికలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.